హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మలేషియా సిరీస్ న్యూ వ్లాగ్. మనం ఇప్పుడు బాటు కేవ్స్కి వెళ్తున్నామండి. కానీ మనం ఉన్నది బుకెట్ బింతాంగ్లో కదా. మనం ప్రజెంట్ బుకెట్ బింతాంగ్ నుంచి మన కేఎల్ సెంటర్కి వెళ్ళాలి. కేఎల్ సెంటర్లో ట్రైన్ చేంజ్ అవుతే మనం అక్కడి నుంచి బాటు కేవ్స్కి స్టార్ట్ అవుదాం. మీరు అసలు ఏమీ కంగారు పడక్కర్లేదండి. ఇక్కడ మీరు సింపుల్గా 2 ట్రిక్స్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. గ్రీన్ లైన్ అండ్ బ్లూ లైన్ అన్నది గుర్తుపెట్టుకోండి. మనం బుకెట్ బింతాంగ్ నుంచి గ్రీన్ లైన్ పట్టుకొని ఈ మోనోరైల్ ఎక్కితే సిటీ సెంటర్ కేఎల్ సెంటర్ ఇదిగోండి ఇక్కడ దిగుతాం. ఇక్కడ మళ్ళీ బ్లూ లైన్ ఎట్టి ట్రైన్ చేంజ్ అవ్వాలి బాటు కేవ్స్కి. ఇప్పుడు కేఎల్ సెంటర్ నుంచి మనం బాటు కేవ్స్కి వెళ్తున్నాం. ఇంకోండి మనం పైనుంచి దిగాము. ప్రజెంట్ ఇంకా అండర్ గ్రౌండ్లో వెయిటింగ్ ఫర్ ద బాటు కేవ్స్ ట్రైన్. ఇవాళ మన ట్రిప్ ఫస్ట్ వచ్చి బాటు కేవ్స్ చూస్తాం కదండి. బాటు కేవ్స్ అయిన వెంటనే మధ్యాహ్నం నుంచి జెంటింగ్ ఐలాండ్కి వెళ్తాము. అసలు మలేషియా ఎందుకు ఫేమస్ అయింది అంటే మాత్రం నేను ఒకటే చెప్తా, వాళ్ళ టెక్నాలజీకి వాళ్ళ బిల్డింగ్స్కినండి. వీఆర్ గోయింగ్ టు బాటు కేవ్స్. ట్రైన్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇదేనండి బాటు కేవ్స్ రీచ్ అవుతున్నాము. ఇదే బాటు కేవ్స్ స్టేషన్. ఈ స్టేషన్లో దిగిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్కే ఆ కేవ్స్ ఆంతాయి. ఎంట్రన్స్లోనే మా బాస్ హనుమాన్. మీరు స్టేషన్ నుంచి దిగ్గానే లెఫ్ట్ సైడ్కి బాటు కేవ్స్ కనపడతాయండి. మీరు ఏం కన్ఫ్యూజ్ పడక్కర్లేదు. డైరెక్ట్ స్టేషన్ నుంచి బాటు కేవ్స్కి డైరెక్ట్ వే ఉంది. మీరు ఎక్కడ తిరగాల్సిన పని లేదు. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఆ పక్కనే చూసారా గరుడ పక్షి బొమ్మ ఎంత బాగుందో. మీకు పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి. మీరు పనిగట్టుకు ఏమీ తెచ్చుకోక్కర్లేదు, అన్నీ అక్కడే ఉంటాయి. మీకు కావాల్సిన నీడెడ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఈ ప్లేస్లో ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ ఇలాగా సరదాగా పావురాలు, కోతులు ఎక్కువ అండి. ఈ ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాచ్యూ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రావాలని. ఇన్నాళ్ళకి స్వామి భాగ్యం కలిగింది, దర్శన భాగ్యం. స్వామి విగ్రహం హైట్ వచ్చండి 46 feet అండి హైట్. ఆ వెనకాల కేవ్స్ చూసారా, అంతా కూడా న్యాచురల్గా ఏర్పడబడిన కేవ్స్ అండి. మీరు కనుక కార్ ఆర్ బస్ మీద వస్తే అటు నుంచి ఎంట్రన్స్ అండి, ఎగ్జిట్ కూడా అలాగే ఉంటుంది. మన మురుగన్ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇప్పుడే స్టెప్స్ ఎక్కుతున్నాం దర్శనానికి. పైనుంచి చూసారండి వ్యూ ఎంత బాగుందో. సుబ్రహ్మణ్య స్వామి శరణం. ఇప్పుడే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయింది. ఇదిగోండి లోపల వ్యూ.
మనం ఇప్పుడు జెంటింగ్ ఐలాండ్కి వెళ్తున్నామండి. ప్రెసెంట్ మనం ఇందాక వచ్చిన కేఎల్ సెంట్రల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకోండి ఈ బస్సు ఎక్కుతున్నాం అన్నమాట జెంటింగ్ ఐలాండ్కి. మీకు డైరెక్ట్ బస్సెస్ ఉండవండి. కేఎల్ సెంట్రల్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇలా బస్ క్యాచ్ చేయాలి జెంటింగ్ ఐలాండ్. ప్రెసెంట్ ఇప్పుడు మనం జెంటింగ్ ఐలాండ్ బస్ స్టాండ్ కాడ ఉన్నాము. కింద హవానా బస్ టెర్మినల్ అంటారు దీన్ని. ఇక్కడ మీరు చూసారు కదా వెనకాల బస్సెస్. ఇక్కడ మీరు దిగి జస్ట్ లోపల లాంజ్లోకి వచ్చిన వెంటనే జస్ట్ మన బ్యాక్ సైడ్ ఎలాగ వెళ్తే జెంటింగ్ ఐలాండ్కి స్కైవేకి దారి మాట. మనకి కేఎల్ సెంటర్ నుంచి జెంటింగ్ ఐలాండ్కి 1 అవర్ జర్నీ అండి. మీరు బస్ స్టేషన్లో దిగ్గానే అప్పర్ సైడే ఇది కనెక్ట్ అయి ఉంటుందండి. బస్ స్టేషన్ నుంచి జెంటింగ్ ఐలాండ్కి వే. ఇది టికెట్ కౌంటర్. కానీ మేము టికెట్ ఆన్లైన్లోనే పర్చేస్ చేసామండి. ప్రెసెంట్ అక్కడ ప్రైస్కి ఆన్లైన్ ప్రైస్కి డిఫరెన్స్ ఉంటుంది. మీకు క్లూక్ అన్న యాప్లో మేము టికెట్స్ బుక్ చేసుకుంటాను. డిస్క్రిప్షన్లో ఇది మాట మనం ఎక్కేది. మనకి ఇక్కడ నుంచి 2 స్టాప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టాప్ వచ్చి చైనా టెంపుల్ స్టాప్. అక్కడ మనం దిగినా దిగకపోయినా ప్రాబ్లం లేదు. టైం ఉంటే దిగి దర్శనం చేసుకుని మళ్ళీ అదే గండోలో ఎక్కేస్తే పైకి తీసుకువెళ్తారు. లేదు రిటర్న్లో వచ్చి చూస్తామన్నా ప్రాబ్లం లేదు. సెకండ్ స్టాప్ వచ్చి మనం దిగాల్సిన మెయిన్ స్టాప్. వ్యూ చూడండి ఎంత బాగుందో. నిజంగా మనం తిరుపతికి కనుక స్కై కేబుల్ వేస్తే కనుక ఇలాగే ఉంటుందేమో పైకి వెళ్ళే కొలది. అంత బాగుంది ఇది వ్యూ. క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా ఉందండి ఫాగ్తోని. పైకి వెళ్ళే కొలది కూడా మనకి బిల్డింగ్స్ చూడండి సగం అంతా కూడా ఫాగ్లోనే ఉన్నాయి. రెండోది మీకు ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం ఇక్కడ హవానాలో ఎక్కాం కదా, మధ్యలో అక్కడ మీకు రైట్ సైడ్ చూడండి రెడ్ కలర్ బిల్డింగ్లా ఉంది. అది చైనా టెంపుల్ అన్నమాట. అక్కడ మనకి ఆపుతారు, దిగి దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి పైకి మన జెంటింగ్ ఐలాండ్ మెయిన్ ప్లేస్కి వెళ్తాము. ఒకవేళ స్టార్టింగ్లో ఆగాలని మీకు కుదరకపోయినా రిటర్న్లో కూడా ఆగుతారు వాళ్ళు. దిగాలనుకుంటే అక్కడ దిగి ఆ స్వామిని కూడా దర్శించుకుని వెళ్ళండి. చూసారండి కింద కార్స్. ఇదేనండి నేను అన్న టెంపుల్. మేమైతే కొంచెం టైం లేట్ అయింది, మాకు టైం ఇప్పటికే సరిపోదని చెప్పి మేము దర్శనానికి దిగలేదు. మేము డైరెక్ట్గా పైన జెంటింగ్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాము. మీకు పైకి రావడానికి మినిమం 10 మినిట్స్ ఈజీగా పడుతుందండి. మీకు ఇక్కడ కూడా పైన వచ్చి థీమ్ పార్క్స్ అని, కజినోస్ అని, షాపింగ్ అని, పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ, కిడ్స్ ఆడుకోవడానికి గేమ్స్ ఎక్కువ ఉంటాయండి పైన థీమ్ పార్క్స్ అయ్యని. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టాప్ వస్తుందండి. దిగాలనుకున్న వాళ్ళు దిగి ఇందాక నేను చెప్పిన టెంపుల్కి ఇక్కడి నుంచే వెళ్ళాలి. లేదనుకుంటే ఇందులోనే ఉండిపోతే మనం వెళ్ళాల్సిన పైన సెకండ్ స్టాప్, అక్కడికి వెళ్ళి దిగుదాం. చూసారండి వ్యూ పైనుంచి. అసలు ఈ క్లౌడ్లో అసలు ఫీలింగ్ ఉంది, ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్తున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. అసలు మనకి ఆపోజిట్గా వచ్చి కూడా దగ్గరికి వస్తే కానీ ఆ డొంగోళాలు కనపట్టలేదు. ఈ ఫీలింగే వేరండి. క్లౌడ్స్ చూడండి ఎలా ఉందో, మన క్లౌడ్స్లో వెళ్తున్నాం. ఇంత పైకి రావడానికి నియర్లీ 160 రూపీస్ అంటే మన ఇండియా కరెన్సీలో బాగా తక్కువ అండి. నాకు ఆన్లైన్లో పడిన ప్రైస్. మరి ఎక్కడైతే ఎంత పడుతుందో మనకు తెలియదు కౌంటర్లో. ఇదేనండి థీమ్ పార్క్ పైన చూడండి. అసలు ఆ క్లౌడ్స్ చూడండి ఎలా కవర్ చేసిందో మొత్తం పార్క్ని.
చూస్తున్నారా ఆ దగ్గరలో మీకు అన్నీ కూడా మీ ప్లేయింగ్ యాక్టివిటీస్ అండి అన్నీ కూడా. ఇక్కడే మనం దిగి లోపలికి వెళ్తామండి. నియర్లీ మనకి 10 to 15 minutes పట్టింది, కానీ బాగా ఎంజాయ్ చేసాము. మరో ప్రపంచానికి స్వాగతం అండి. ఇక్కడి నుంచి అల్టిమేట్గా ఉంటుంది. లిటరల్లీ మీరు అసలు ఈ వీడియోని మర్చిపోరు, అంత ఎంజాయ్ చేస్తారు. బెటర్ పిల్లలతో వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. మీరు డే మొత్తం పెట్టుకోండి. ఇక్కడే స్టేస్ అకామిడేషన్ కూడా ఉంటుంది. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ని ఫాలో అవుతే కనుక మీకు బ్రీఫ్గా మీకు ఏం చేయాలి అక్కడ అన్నది ఒక ఐడియా వస్తుంది. జాతర ఖర్చు పెట్టుకోవడానికి 1,00,000 మార్గాలు అక్కర్లేదండి. ఇలాంటి ప్లేస్కి వచ్చామంటే మొత్తం మంచినీళ్ళు ఖర్చు అయినట్టు ఖర్చు అయిపోతాయి. ఎంజాయ్. భయ్యా ఇందులో లేదంటూ ఏం లేదు భయ్యా, అన్నీ దొరుకుతాయి. మాల్ ఉంది, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, క్యాజినోస్ ఉన్నాయి. మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలకి మాత్రం థీమ్ పార్క్ ఉంది, అల్టిమేట్గా ఉంది. పిల్లలతో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా అయితే ఈ ప్లేస్కి హాఫ్ డే సరిపోదండి. గేమ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఫుల్ డే మీరు ప్లాన్ చేసుకోండి. శుభ్రం కేఎల్ సెంటర్ నుంచి బస్ తీసుకోండి జెంటింగ్ ఐలాండ్కి. మళ్ళీ రిటర్న్ జెంటింగ్ ఐలాండ్ నుంచి ఈవినింగ్ లాస్ట్ బస్సు 7:30కి ఉంటుంది. అక్కడ నుంచి బ్యాక్ టు కేఎల్ సెంటర్. ఇది వచ్చి అడ్వెంచర్ ల్యాండ్ అండి. ఎట్లా చూసినా సరే పిల్లలతో వస్తే మాత్రం వాళ్ళ లైఫ్లో మంచి మెమొరీ కింద ఇది గుర్తుండిపోద్ది. ఎక్కడ చూసినా ఆటలు పాటలు, పిల్లలకే బాగుంది ఇది జెంటింగ్ ఐలాండ్. కానీ ఏంటంటే మనకు అంత ప్లానింగ్ లేక మేము హాఫ్ డే షెడ్యూల్ పెట్టుకున్నాము. మీరైతే మార్నింగ్ వచ్చేస్తే కనుక ఈవినింగ్ 7:30-8 వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అండి, మీరు ఈ వ్లాగ్ బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాపై, నా ఛానల్పై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ సిరీస్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. ఓకే అండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అల్టిమేట్గా ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్ కేఎల్ టవర్ అండ్ ట్విన్ టవర్స్. బాయ్ బాయ్.